श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
Baba Sai 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 Baba Sai
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయం నిన్నటి తరువాయి. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియ భక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్లు అక్కడ నుండిను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకుని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి ఈ గ్రంథములను అనేక సార్లు పారాయణం చేశాను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను.
కావున రామదాసుని పిలిచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదనియు సోనాముకు తీసుకున్నది నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయ స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను: ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని, నా హృదయము కొట్టుకొనిను, నా జీవితం అపాయంలో నుండిను. అట్టి సందిగ్ధ స్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయములకు హత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేశాను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసేదనని అనుకుంటుని. అందుచే దీనిని నీకిచ్చుతున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజునకు ఒక నామమును చదివినను మేలు కలిగజేయును. శ్యామ తనకు ఆ పుస్తకం అక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి. కావున వానితో కయ్యము వచ్చునెనెను. మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదవలేనెను. వినోదార్థము తనకు రామదాస్తో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకునే గాని బాబా తనకు మేలు కలుగజేయనున్నాడని అనుకొనలేదు. బాబా ఆ సహస్రనామం అనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించుకోలేను. భగవన్నామ ఫలితం అందరికీ విసిదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనను తప్పించును. దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయటంలో మిక్కిలి సమర్థమైనది. దానికంటే తంతు కూడా అవసరం లేదు. దానికి నియమం లేమియూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టం లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపజేయాలని బాబాకు దయగలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతంగా రుద్దెను. ఆ ప్రకారంగానే చాలా కాలం క్రిందట ఏకనాథ్ మహారాజ్ బలవంతంగా విష్ణు సహస్రనామం ఒక పేద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధిగా విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామకు బలవంతంగా ఇచ్చాను. రామదాసి త్వరలో సోనాముకి తెచ్చాను. అన్నా చించనీకర్ అక్కడనే ఉండిను. నారదుని వల్ల నటించి జరిగినదంతా వానికి చెప్పాను. రామదాసి వెంటనే కోపంతో మండిపడిను. కోపంతో శ్యామపై పడి శ్యామ యొక్క కడుపు నొప్పి సాగుతూ బాబా తనను బజార్నకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకం తీసుకుని నేను శ్యామను తిట్టను ఆరంభించాను. పుస్తకం ఈయనచో తల పొగలగొట్టుకుందునెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చాను. కానీ ప్రయోజనం లేకుండా అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లనెను: ఓ రామదాసి, ఏం సమాచారం? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాదా? అనవసరంగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి గాని ఇంకను నీ మనస్సు అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా. సమస్త విషయములందు నీవు నిర్మలుడుగా నుండవలెను. నీవు ఆ పుస్తకమును అంతగా అభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చునుము. ధనం ఇచ్చిన పుస్తకముల అనేకములు వచ్చింది, కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపము. నీ పుస్తకం విలువ ఎంత? శ్యామకు దాంతో ఎట్టి సంబంధం లేదు. నేనే దానిని తీసుకుని వానికి ఇచ్చితిని. నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకుంటుని, అందుచే దానిని అతనికి ఇచ్చితిని. బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృతతుల్యముగానున్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించను. దానికి బదులు పంచరత్న గీత అయిన గ్రంథమును శ్యామ వద్ద తీసుకున్నదనెను. శ్యామ మిక్కిలి సంతసించి ఒక్కటేలా 10 పుస్తకములు ఇచ్చేదనెను. బాబా ఈ విధముగా వారి తగవును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమన, రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకున్నట్టుగన్నడు యత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఎలా జగడమాడాను. మనము ఎవరిని నిందించవలనో ఎవరిని తప్పుపట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథని ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలైనవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలిగే విషయములు సాటి లేనివి.
ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యమును సంపాదించెను. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా నుండెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. గీతా రహస్యం. బ్రహ్మ విద్యను అధ్యయనం చేయవారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించేవారు, ప్రోత్సహించేవారు. ఇచ్చడు దానికి ఒక ఉదాహరణ ఇచ్చడము. ఒకనాడు బాబుసాహెబ్ జోగుకు ఒక పార్సిల్ వచ్చెను. అందులో తిలక వ్రాసిన గీతా రహస్యం ఉండెను. అతడు ఆ పార్సెల్ను తన సంకలో పెట్టుకొని మసీద్కు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది క్రింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం నుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకంలోని పేజీలను తిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునికి అందించును. దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అండ్రి. కాబర్డే దంపతులు. కాబర్డేల వృత్తాంతంతో నీ అధ్యాయమే ముగించదము. ఒకప్పుడు కాబర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కాబర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లేడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడి వాదించిరి. కానీ 3 మాత్రం కాబర్డే, నూల్కరు, బూటి నిశ్శబ్దంగా కూర్చుండివారు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశని ఇతరులకు బోధించగలిగిన కాబట్టే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాడు. నిజంగా మానవుడు ఎంత చదివిన వాడైనను, వేదపారాయణం చేసిన వాడైనను బ్రహ్మజ్ఞానం ముందర వెలవెలా పోవును. పుస్తజ్ఞానము బ్రహ్మజ్ఞానం ముందర రాణించదు. దాదాసాహెబ్ కాబట్టే 4 మాసములుండెను. కానీ అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో నుండిచే సందర్శించిరి. కాబర్డే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను మిగులు ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్నం భోజన సమయంలో ఒక పళ్ళెంలో సాంజా, పూరి, అన్నము, పులుసు, పరమాన్నం మొదలైనవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఊరికనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెం పైకి ఆకు తీసి త్వరగా తిననారంభించెను. శ్యామ ఇట్లడిగెను. ఎందుకు ఈ పక్షపాతము? ఇతరుల పళ్ళెంను నెట్టివేచెదవు, వాని వైపు చూడనైనా చూడవు, కానీ దీనిని నీ దగ్గరికి ఈడ్చుకొని తింటున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరం అని ఇది బాకు సమస్యగా నుండదని బాబా ఇట్లా బోధించెను. ఈ భోజనము యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలించుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంట్లో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంట్లో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తర్వాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించెను. చాలా కాలం పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పళ్ళెం నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొని ఉండు. ఇట్లనిచు బాబా ఆమె పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుక్కొని తేనెపూలు తీయచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడిగెను. బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముడు ప్రారంభించెను. గురు శిష్యులు వండోర్లు సేవ చేసుకుంటా చూచి శ్యామ ఇట్లనెను.
చాలా బాగా జరుగుతున్నది. భగవంతుడును భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకుంటా మిగులు వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించే కంఠంతో రాజారాం అన్న మంత్రమును ఎల్లప్పుడూ జపించమనుచు ఇట్లనియే: నీవిట్లు చేసినచో నీ జీవితాశయంను పొందెదవు, నీ మనసు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మం తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కనిపించును, కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునికి శక్తి ప్రసాదించును. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణంలో ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడిను. ఈ విషయము గురువునకు శిష్యుని గల సంబంధం బోధించుతున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకునవలెను. వారిద్దరికి మధ్య భేదం లేదు, ఇద్దరు ఒకటే. ఒకరు లేనిది మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురుపాదం పెట్టుట బాహ్య దృశ్యంగా కానీ యథార్థంగా వారిరువురు లోపల ఒకటే. వారి మధ్య భేదం పాటించువారు పక్వరాని వారు, సంపూర్ణ జ్ఞానం లేనివారును. 27వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట. లాలా లక్ష్మీచంద్, బుర్హన్పూర్ మహిళ, మేఘ శ్యాముడు. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు నివసించును. వారు సర్వంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్య అందు వారు పారంగతులు. ఈ రెండిటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువులని పిలుచుకొనుటకు సమర్థులు. పండితులమైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకులను రెండింటినీ దాటింతుదురు. కాబట్టి వారందరికంటే దయార్థ హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివిరి: నా మనుషుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ, పిచ్చుక కాలకు దారము కట్టి ఈడ్చినట్లు అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకొందుము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రాలయం నందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యం లభించెను. శాంతాక్రూజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డంతోనున్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ళ తర్వాత దాసగన్ కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయనప్పుడు దాసగన్ను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటంలో నున్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్టులా గ్రహించెను. పటము, దాసగన్ కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగన్ చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనసున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు ఉవ్విలు ఊరుచుండెను. సద్గురుని వెతుకుటలోను, ఆధ్యాత్మిక కృషి యందును దేవుడు భక్తులకు సహాయపడుననున్నది భక్తులకు అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చిదానని అడిగెను. అతని ఆనందము నాకు అంతు లేకుండెను. షిరిడీకి పోవాలని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని పిమ్మట షిరిడీకి పయనమాయెను. రైల్లో అతడును స్నేహితుడగు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబా గూర్చి తోటి ప్రయాణికులు అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి
షిరిడిలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగువులని వారు చెప్పిరి. కోపర్గం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలెననుకునేను. కానీ ఆ గ్రామ పరిసరాలను ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయమును మర్చెను. షిరిడి సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్లు గంప పెట్టుకొని తమ గుర్రబండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండిని ఆపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తగిన పండ్లను కూడా తీసుకొని తన పక్షంన బాబాకు అర్పితం చేయుండని కోరెను. జామ పండ్లను కొనవలననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికి ఆశ్చర్యమును కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చు అనుకొనెను. అంతలో బండి షిరిడి చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనసు కరిగెను. బాబాను చూసి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించునటులా బాబా పాదాలు చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లా నేను టక్కరివాడు దారిలో భజన చేయను, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండెను. ఇతరులను అడుగునేలా మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? ఈ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడి దర్శనం చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞతనకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీ ఎటుల తెలిసినవనే అతడు ఆశ్చర్యపడెను. ఇంతలో ముఖ్యంగా గమనింపదగినది, బాబా దర్శనం కొరకు గాని, సెలవు అనగా పండుగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంధ్య ఉప్మా. మధ్యాహ్న భోజనముకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంధ్యాను ప్రసాదంగా ఇచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కానీ ఎవరునూ సాంధ్య తేలేదు. అతడు సాంధ్యాకై కనిపెట్టుకొని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాబుసాహెబ్ జోగు ఏమి నైవేద్యం తీసుకొని రావాలనని బాబాను అడిగెను. సాంధ్య తీసుకుని రమ్మని బాబా చెప్పాను. భక్తులు 2 కుండల నిండా సాంధ్య తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లా నేను నీవు ఆకలితో నుండుట మేలైనది, కావాల్సినంత సాంధ్య తినుము, నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధం తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు, దోషదృష్టి. ఆ సమయమునే లక్ష్మీచంద్ చావడు ఉత్సవమును చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకునేను. ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనియే, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించుచుండునో అది అంతయో బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధంగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన అన్ని నిదర్శనములను గని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనం వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నాయందు దయా దాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనసు ఎల్లప్పుడూ మీ పాద పూజయందు మీ భజనయందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షంచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేను ఎల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషంతో నుందునుగాక అని ప్రార్థించాను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండెను. షిరిడీకి పోవు పరిస్థితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. బుర్హాన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక.
భక్తురాలి వృత్తాంతము చూచెదము. బురహాన్పూర్లో ఒక మహిళ సాయి స్వప్నంలో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలనెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేశాను. తన భర్తకు కూడా తెలిపాను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరి మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచ్చట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము అర్పించవలనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చుండిరి కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండినప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలువలేకపోయెను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచ్చట పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మ్రింగుట ప్రారంభించెను. బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఆ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నింటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరగాం నివాసియగు మేఘశ్యాముడు వినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి ఓ నమశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనము కానీ గాయత్రి మంత్రము కానీ తెలియకుండెను. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసు కలవరపడి తనను అచ్చటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీవాసి తన మామగారు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగజేయవలనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపగించి అతనిని లోపలకు రానియక ఈ విధవను తరిమివేయుడు అని గర్జించి మేఘునితో నిట్లనెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచ్చడకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలి పొమ్ము. ఈ మాటలు విని మేఘుడు వడకన ఆరంభించెను. అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకెట్లు తెలిసెనని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచ్చటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయెను. అక్కడ నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అచ్చట 1 సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే నాతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయుచు బాబా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలో నున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు.
ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసియుండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమును చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 కోసుల దూరం నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీయూ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండుమనెను. బాబా తనక అభిషేకము వలదనియు ఫకీరగుటచే గంగాజలముతో నెట్టి సంబంధము లేదనియు చెప్పెను. కానీ మేఘుడు వినలేదు. శివుని అభిషేకం ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు చాచి ఇట్లనెను. ఓ మేఘు, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైన నీళ్లు పోయుము. శరీరం అంతటిపై పోసినట్లగును. అట్లే అని మేఘశ్యాము ఒప్పుకొని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కానీ భక్తి పారవస్యమున హరే గంగే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను. కుండను ఒక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనినని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతరము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పడుకొని కండ్లు మూసుకొని ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను. బాబా అతనిపై అక్షంతలు చల్లి మేఘు త్రిశూలముని గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యను. మేఘుడు బాబా మాటలు విని ఆతురతగా కంట్లు తెరిచెను. బాబా కనిపించలేదు గాని అక్షతలు అక్కడక్కడా పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గురించి చెప్పి త్రిశూలము గీయుట కాజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలము గీయమంటిని. అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లు కావు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్టులా భావించితిని. తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యమనుకొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు. నేనన్ని చోట్ల నివసించున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమనందే మునిగి ఉందురో వారి పనులన్నీయు సూత్రధారినై నేనే నడిపించదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలము ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచ్చటకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలము గీసిన వెంటనే లింగము వచ్చుట గాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షిత్తు దానిని చూచి సరిగా నది తన ధ్యానములో కనబడిన దాని వలె నున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలము వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగము ప్రతిష్ఠించెను. మేఘశ్యాముడు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలము వ్రాయించి లింగమును ప్రతిష్ఠించడం ద్వారా బాబా వాని యందు నమ్మకమును స్థిరపరిచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము నొందెను. బాబా వాని కళేబరము చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడెనను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణునకు
సావు భోజి ఏర్పాటు చేయుచుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 25వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయము. మద్రాసు భజన సమాజము, టెండూల్కర్ కుటుంబము, కెప్టెన్ హాటే, వామన్ నార్వేకర్. ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములనైన మరి కొన్ని సాయి కథలు ఉన్నవి. మద్రాసు భజన సమాజం 1916వ సంవత్సరంలో రామదాసి పందాకు చెందిన మదరాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులోనొక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినియు ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అనునొక గొప్ప యోగీశ్వరుడు ఉన్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టేదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల ఆమనికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలికి 6 రూపాయలును, ఆమని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కానీ లోలోన ద్రవ్యమును ఆశించుచుండిరి. వారిలో 3 పేరాస గలవారు. యజమానురాలు మాత్రం అట్టి స్వభావం గలది కాదు. ఆమె బాబాయందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుతుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలగా అనిపించెను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలగా అనిపించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనసు కరిహెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కాని కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచి తిని అనెను. ఆమె అమాయక భక్తురాలొగుటచి శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు ఒట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవము అనెను. ఆమె ఈ ఆక్షేపణకు కొనసాగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా నుండునప్పుడు, దురాశలు లేనప్పుడును లభించుచునే ఉండెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనబడెను. అతడు ఒక పెద్ద పట్టణములో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట చూచి విచారముగా అతడిట్లనెను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని. నీవు స్వయముగా నిచ్చట నిలిచియుండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. అతడిట్లనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపం చేయలేదు. బాబా ఇట్లనెను, ఈ జన్మంలో కాకున్నా గత జన్మలోనేమైనా పాపం చేసి ఉండవచ్చును. అతడిట్లనెను, గత జన్మలోనేమైనా పాపం చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల
నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనం చేయరాదు బాబా, నీకట్టి విశ్వాసము గలదా అని అడుగగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరచినంతలో ఏదో కిందపడిన పెద్ద చప్పుడయ్యాను. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండిరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇట్లా విన్నవించెను, నీవు తప్ప రక్షించు వారెవ్వరూ లేరు. నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వారిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కన్నులు తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా పక్కనున్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదము కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను, కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకొనిడి వాడను. బాబా, నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింపగా అతడు నమ్మననెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయకు కాడ్బేబీ లేదా? పెండ్లి మతలకు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపచేయుట లేదా అనెను. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింకా ఏమి కావాలని అడిగాను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్లు రామదాసు స్వామి తన ముందర నుండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యను. జిజ్ఞాస గలవాడే అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనపడుచున్నారు. మీ వయసు మీకు తెలియనా? బాబా, నేను ముసిలివాడననుచున్నావా? నాతో పరిగెత్తి చూడుమనుచు పరిగెడ మొదలెడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను. అతడు నిద్ర నుండి మేలుకొనెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనం గూర్చి తీవ్రంగా ఆలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయం, వైఖరి, పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమున నుద్భవించెను. ఆ దృశ్యము ఒక స్వప్నమే, కానీ అందుగల ప్రత్యుత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువగల మిఠాయిని 2 రూపాయల నగదు ఇచ్చి ఆశీర్వదించి అతనిని మరికొన్ని రోజులుండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనియే, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికి అతట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా ఆశీర్వాదం. తర్వాత ఆ భజన సమాజమున ఎంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికి ఎట్టి కష్టములు ప్రయాణం మధ్యమున కలుగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారి బాబా పలుకులు ఆశీర్వాదములు వారి కటాక్షములచే కలిగిన ఆనందము గూర్చి మననమును చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనసులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో నోటికి చూపుటికి లీల ఒక ఉదాహరణము. ఇప్పటికీ ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. టెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను
మరాఠీ గ్రంథమున 800 అభంగములను పదములలో ప్రచురించి దానిలోని సాయిలీలన్నీ వర్ణింపబడి బాబా ఎంత శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబా టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చున వలెనని రాత్రింబగలు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కులు సలహా చేసెను. వారు అతని జాతకము చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగానే లేవని చెప్పిరి కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చున్న వాని వాళ్ళనిట్లు అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణులగుననియు చెప్పిరి. ఇది అని విని అతని మనసుకు విచారము అశాంతి కలిగెను. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడై సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను, నా యందు నమ్మకముంచుము. జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞులను పలుకులు లోక పక్కకు త్రోసి తన పాఠములను చదువుకోమని చెప్పెము. శాంత మనసుతో పరీక్షకు వెళ్ళుమనెను. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును, నా యందు నమ్మకముంచుమను, నిరుత్సాహం చెందవద్దను. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేహం కొడుకును వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చునెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను. కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణగుటకు కావలసిన మార్కులు రావాలనుకొనును. కావున నోటి పరీక్షకు కూర్చున్న ఇష్టపడలేదు. కానీ పరీక్షలు అతనికి వెంటబడిరి. వాత పరీక్షలో ఉత్తీర్ణులనియు నోటి పరీక్షకు రావాలననియు పరీక్ష అధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్య వచనము విని అతని పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకముగా నున్నను బాబా కటాక్షంచే ఆ సంవత్సరం పరీక్షలు ఉత్తీర్ణుడయ్యను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును. మనలను పరీక్షించుటకు పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచును. మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలోని ఒక విదేశీ కంపెనీలో కొలువు ఉండెను. వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలననుకొనెను. లేదా ఉద్యోగం నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకంతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసిన వాడు కనుక ఎంత పింఛను ఇవ్వాలన్నది ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగము 75 రూపాయలు కుటుంబం ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతృతతో నుండిరి. తుది నిర్ణయంనకు 15 రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చినా బాగుండును అనుకొందును, అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నన్నేలా అడిగెదవు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములను ప్రదర్శించువారు. కెప్టెన్ హాటే బికనేర్లో నుండేవాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి నన్ను మరచితివా అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, బిడ్డ తల్లిని మరచినచో అది ఎట్లు బ్రతుకును అనుచూ తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకు అర్పింపునక అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నం అనుకొనెను. ఈ వస్తువులన్నింటినీ షిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తరువాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడ 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా
బొంబాయిలో నుండిన తన స్నేహితునికి పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలనని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధము చేసి కెప్టెన్ హాటే పక్షమున దాన్ని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనము చేయనప్పుడు అన్నము ఇతర పదార్థములు మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషమునకు అంతు లేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయిని ఉంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడు ఒకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ విసంగెను. బాబా దాన్ని జేబులో వేసుకొనెను. తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వ్రేలుతో పైకి ఎగురవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊది ప్రసాదముతో కూడా ఇచ్చివేయము. నాకేమీ అక్కర్లేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా నుండమనము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలగజేయనని గ్రహించెను. మనఃపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారంగా నెరవేర్చనని సంతోషించెను. వామన్ నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినిదరుగాక. వామన్ నార్వేకర్ అనునతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడు అతడు 1 రూపాయి తెచ్చెను. దానికి ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడు గలరు. అతడు దానిని బాబాకి ఇచ్చెను. బాబా దానిని తాగి పవిత్రమునర్చి ఊది ప్రసాదముతో తనకివ్వవలనని అతని కోరిక. కానీ బాబా దాన్ని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచూ దాన్ని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీని నేల అతనికి ఇవ్వవలెను, దీనిని మనమే ఉంచుకొందము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికి ఇచ్చేదము. ఆ రూపాయి కొరకు వామన్ రావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను, ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామా, ఈ రూపాయి తీసుకొనుము. మన కోశములో దీనిని ఉంచుము. దీనిని నీ పూజా మందిరములో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకు ఈ మార్గమును అవలంబించినారో అడుగుటకు ఎవరికి ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్మస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రం 30వ అధ్యాయము. షిరిడీకి లాగబడిన భక్తులు. కాకాజీ వైద్య రహత కుశాల్ చంద్, పంజాబీ రామ్లాల్. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఈడ్చిన 2 భక్తుల వృత్తాంతము చెప్పుకొందుము. దయామయుడు భక్తవత్సలుడనగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపచేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైన భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మ సాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలము పుణ్యహీనుల మగుటచే భక్తి అనగానేమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనల్ని విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనిదము. మా తప్పులన్నయూ క్షమించి సాయి మా ఆరాటములన్నయూ బాపుగాక. కష్టముల పాలై సాయిని ఈ విధంగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షంచే వారు సంతృష్టి చెందినందరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దయాసముద్రులకు సాయి కటాక్షించుటే
హేమట్పండు ఈ గ్రంథమును వ్రాయగలిగినని చెప్పుకున్నాను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత, ఎవరింత కఠినమైన పనిని పూనుకొనగలరు? ఈ శ్రీ సాయి ఈ భారమంతి వహించుటచే హేమట్పంతును కష్టము గాని శ్రమ గాని కానరాకుండాను. తన హక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతముకు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా? అతడు రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనినెవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదవనక్కర్లేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసాలు కలవారు లేదా యోగుల సేవకుల మనుకొనువారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలను కొందరు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతము త్రాగినచో అజ్ఞానులకు జన్మరహత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షులకిది సాధనముగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్య అను వాడుండెను. అతడచటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చంచల మనస్కుడయ్యను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమును కాన్పించి, బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించుననెను. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకున్నట్టుకు కాకాజీ ఉత్సహించాను. కానీ అంతలోనే అతనికి మెలకువ కలిగాను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు, శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకము, నాసిక్ జిల్లా వెళ్ళాను. అచట 10 రోజులుండను. అక్కడున్నంత కాలము వేకువజామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించాను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంతి మనస్కుడిగా ఉండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను, అనవసరముగా త్రయంబకేశ్వరమునకు వెళ్ళినావు. బాబా అనగా షిరిడి సాయిబాబా అని నా అభిప్రాయం. షిరిడికి పోవుటెట్లు, ఎప్పుడు పోవలను, బాబాను చూచుటెట్లు అని కాక మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలని అనుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే, వారిలో ఏమీ భేదము లేదు. ఎవరైనా తానే పోయి యోగిని దర్శించుటన్నది ఉత్త భూటకము. యోగి సంకల్పించినదే వారిని చూడగలుగు వారెవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరను. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు అనర్చును. కాకాజీ విషయములు అట్లే జరిగాను. శ్యామ మృక్కు. కాకాజీ షిరిడి పోవుట ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడికి తీసుకుపోవటగా అతనికి ఇంటికే వచ్చాను. అతడు ఇంకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామయ్యే. శ్యామ ఆ సమయాన వనికి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామ బాల్యములో జబ్బుపడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతకు వనిలోని సప్తశృంగికి జబ్బు నయం కాగానే ఈ దర్శనమునకు వచ్చి, బిడ్డను నీ పాదాలపై పెట్టేదనని మొక్కుకొనెను. కానీ కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆ మిక్కిలి బాధపడాను. తనకు నయమనచో 2 వెండి కుంచములు సమర్పించదనని అప్పుడు ఒక మొక్కు మొక్కెను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వేచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మృక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను.
అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండాను. శ్రీనాథుని శరద్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो। अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप भाई रहमो नज़र करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नज़र करो, रहमो नज़र करो। अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप भाई रहमो नज़र करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नज़र करो, रहमो नज़र करो। अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप भाई रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा।
Sai Baba, Sai Baba.